ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆదోనికి దాహం తీర్చేటువంటి సంజీవన్ లాంటిది. తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీళ్లను తోడుకొని దీన్ని నింపుకొని మనం అన్ని అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. నేను ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ వైపు ఉన్నటువంటి ట్యాంక్ అంతా కూడా, ఈ వైపు ఉన్నటువంటి గోడంతా కూడా కూలిపోయి ఉంది. దీంట్లో నీళ్లు నింపలేకపోతాం. 50% మించి నీళ్లు నింపలేము. నింపితే ఇది కొట్టుకొని పోతుంది, ఇంకా నీళ్లు బయటకు వచ్చేస్తాయి, తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే పరిస్థితి ఉండేది. నేను ఎన్నికల సమయంలో హామీగా చెప్పినాను, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని బాగు చేయిస్తాను, దీన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుంటాం, నీళ్ల సమస్య లేకుండా చేస్తాం ఆదోనిలో అని స్పష్టంగా చెప్పినాం. ఆ హామీని నిలబెట్టుకుంటూ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మనము ఇక్కడ రిపేర్లు చేసుకుంటా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఈ వైపున కూలిపోయినటువంటి ఓ పక్క గోడనంతా కూడా తీసేసి శుభ్రంగా దీన్ని టెంపరీగా, అంటే ఇది శాశ్వత పరిష్కారం కాదు, అయినప్పటికీ కూడా దీన్ని బాగు చేసే కార్యక్రమం, ఇక్కడి నుంచి ఇసుక బస్తాలని అంచెలుగా వేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేని విధంగా మనం పై వరకు తీసుకొని వెళ్తాం. సుమారుగా 1,15,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి రిపేర్లు ఇవన్నీ కూడా 2-3 నెలల కాలంగా ఈ పనులన్నీ పూర్తవుతున్నాయి. అయితే రాబోయే వేసవి సమయానికి దీంట్లో 70% నీళ్లను నింపుకొని, ఇప్పుడైతే వారానికి ఒకసారి వస్తాయో 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అంటున్నారో, దాన్ని కనీసం 2 రోజులకి నీళ్ళు ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్షతో ఇక్కడ పనులు చేపడతా ఉన్నాం. పనులు కూడా ఇంకొక 15-20 రోజుల్లో పూర్తయ్యే పరిస్థితి ఉంది. పనులు ఎలా జరుగుతున్నాయి, నాణ్యతతో జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈరోజు చెక్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఎంతోమంది మన తమ్ముళ్ళు కూలీలందరూ కూడా ఇక్కడ వచ్చారు. పెదహరివాన నుంచి వచ్చారు, పెద్ద తుమ్మలం నుంచి వచ్చారు, అలాగే అరిగిరి నుంచి, బసాపురం అరిగిరి నుంచి కూడా కూలీలు సుమారుగా ఒక 100 మందికి పైగా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. పాపం ఎంతో కష్టపడి వీటిలన్నింటినీ కూడా, ఎందుకంటే ఆదోని మీద ప్రేమతో వాళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి చాలా మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. దీన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపుకొని రాబోయే వేసవి సమయానికి నీళ్ల సమస్యని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాను. సార్, గతంలో ఇది 3 సార్లు జరగడం సార్ మరమ్మతు పనులు. అయితే మరమ్మతు పనులు చేపట్టినా ఒక సైడ్ జరుగుతుంది, మళ్ళీ ఇంకోసారి లోపంతో పనుల్లో కూడా లోపం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు సపరేట్గా వినతిపత్రం ఇచ్చారు. నిజమండి. ఇది ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తయారీ సందర్భంలోనూ ఎంతో నాణ్యత తక్కువగా ఉండి కట్టారు. దీన్ని సరిగా కట్టలే. మీరు ఆ పక్క చూస్తే అక్కడ కూడా ఒక సమస్య కనపడతా ఉంది, మీరు నేరుగా చూస్తే ఆ వైపు కనపడతా ఉంది, మీరు ఈ కుడివైపున చూస్తే ఇంకొక మూల కూడా కొద్దిగా గోడ కూలిపోయినట్టే కనపడతా ఉంది. ఇవన్నీ నాణ్యత లేని పనులు చేశారు ఇంతకుముందంతా కూడా. దీన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సిన వస్తూ ఉంది. ఎన్నోసార్లు రిపేర్ చేసుకున్నప్పటికీ కింద పడిపోతూ ఉంది. దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిన, అందువల్లే శాశ్వత ప్రాతిపదిక మీద దీన్ని మళ్ళీ తిరిగి కట్టే విధానం కోసం కూడా మేము డిజైన్లు తయారు చేస్తూ ఉన్నాం. డిజైన్లు పూర్తయిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని శాశ్వతంగా ఏ విధంగా మళ్ళీ కొత్తది కట్టినట్టే, అంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా ఎక్కడ గోడ కూలిపోతూ ఉంటే అక్కడ మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అది ఈ పక్క పెడుతూ ఉంటే ఆ పక్క కూలిపోతూ ఉంది, ఆ పక్క పెడుతుంటే ఆ పక్క కూలిపోతూ ఉంది. సో కాబట్టి, కానీ ఇది ఒక్కటి తప్ప వేరే మంచినీళ్ళు కోసం వేరే మార్గం లేదు ఆదోనికి. ఇది ఏమాత్రం దెబ్బతిన్నా సరే నీళ్లు రావడమే ఆగిపోతుంది. ఇప్పుడన్నా కనీసం 2-3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నీళ్ళు